మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారిమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఆలయంలో కూడా భక్తులు ఉదయం నుంచే పోటెత్తి దైవ దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో ఉన్నాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొద్దిసేపటి క్రితమే స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్లలో కూడా ఇదంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడికి ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే కూడా ఈ క్యూ లైన్ల నుంచి భక్తులు 1000 స్తంభాల ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గర్భగుడిలో అభిషేకాలతోటి శివనామ స్మరణ మారుమవుతుంది. ఒకసారి దయాకర్రావు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. దయాకర్రావు గారు చెప్పండి, అంటే చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు భక్తులకు, ఇలా సౌకర్యాలు ఎట్లా ఉంది సార్? మంచిగానే ఏర్పాట్లు అయితే బాగానే చేశారు, కానీ దీనికి ఒక చరిత్ర ఉన్నది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం జరుగుతున్నది, కానీ నాకున్న కాడికి ఇంకా దీన్ని 1000 స్తంభాల గుడిని అంటే వెనుకట కాకతీయ రాజులు కింద నుంచి దారి ఉండేది, అవన్నీ ఊడిపోయినాయి. దాన్ని అన్ని డెవలప్మెంట్ చేయాలి. అలా కళ్యాణ మంటపం కూడా పెండింగ్ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. గతంలో కేంద్రం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముందుండి చేశారు. కాకతీయ రాజులు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున శివాలయాలు కట్టారు. ఈ శివరాత్రి రోజున అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను ఇప్పుడు 5-6 టెంపుల్ అటెండ్ కావాలి. ఏది ఏమైనా ఇంకా డెవలప్మెంట్ చేయాలి. కాకతీయ రాజులు కట్టిన శివాలయాలన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను తెలంగాణ ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రతి ఏటా 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తారు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా? ఎట్లా ఉంది సార్? ఇంకా కాలే. కేంద్ర ప్రభుత్వంలో ఆధీనం ఉన్నది కాబట్టి అనుకున్నంత రాలేకపోయింది. సార్ ప్రజలకు ఏం చెప్తారు సార్ మహాశివరాత్రి సందర్భంగా? అందరికీ శుభాకాంక్షలు, అంతా మంచి జరగాలని భగవంతుని కోరుతున్నాను. సో ఇది మొత్తంగా కూడా దైవ దర్శనం చేసుకున్నటువంటి దయాకర్రావు ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా భక్తులకి ఇక్కడ అంటే చారిత్రక 1000 స్తంభాల ఆలయానికి తగ్గ అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి 1000 స్తంభాల ఆలయంలో ఉంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.